మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ధన సంపాదన ఏ స్థాయిలో ఉంటుంది? ఎప్పుడు ఎలా కలుగుతుంది? మరి చాలామందికి చదువయ్యాక ఉద్యోగం వస్తుంది. కానీ ధన సంపాదన కొంచెం వీక్‌గా ఉంటుంది. అంటే సంపాదించే విషయంలో ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆ స్థాయిని బట్టి వారికి కలుగుతుంది. కొంతమందికి వ్యాపారంలో, కొంతమందికి దశలు మారుతూ ఉన్నప్పుడు, అంటే మన జన్మ దశలు మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ దశానాథుడు కూడా ధన సంపాదన ఇస్తాడు. మరి ఎలా చూద్దాం. 1991 ఫిబ్రవరి నెలలో పుట్టిన జాతకం ఇది. అయితే ఈయన లగ్నం వృషభ లగ్నం. లగ్నాధిపతి శుక్రుడు. మకర రాశి. రాశ్యాధిపతి శని భగవానుడు. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. కుజుడు. మరి లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు. తర్వాత భాగ్య దశమాధిపతి శని భగవానుడు. తర్వాత ఈయనకి ధనిష్ట నక్షత్రంలో పుట్టారు. నక్షత్రాధిపతి కుజుడు వ్యయాధిపతి, సప్తమ వ్యయాధిపతి కుజగ్రహం అయింది. మరి కుజుడు లగ్నంలో స్థితి పొందారు. అంటే తన రాశి నుంచి ముందు రాశికే స్థితి పొందారు. కానీ కుజుడు గురుపాలిత గ్రహము, శనిపాలిత రాశిలో స్థితి పొందారు. మరి ఈ కుజుడు రోహిణీ నక్షత్రంలో స్థితి పొందారు. ఈ కుజుడు రోహిణీ నక్షత్రంలో స్థితి పొందారు. ఈ లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి, అంటే నాట్ ఫేవరబుల్. తర్వాత ఇప్పుడు ధన సంపాదన విషయంలోకి వస్తే వృషభ లగ్నానికి ధనాధిపతి బుధుడు. 1, 2, 3, 4, 5 పంచమాధిపతి కూడా బుధుడే. అంటే వృషభ లగ్నానికి బుధుడు ధనాన్ని ఇచ్చే విషయంలో ముందుంటారు. మరి ఈ బుధ స్థితి ముఖ్యం. వీడియోని స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది. మరి నేను చెప్పే విధానంలో ఏదైనా మీకు అర్థం అవ్వకపోతే మరొకసారి వీడియో వినండి, అర్థమవుతుంది అని అనుకుంటాను. అయితే జ్యోతిష్యం అన్నది తొందరగా అర్థమవ్వదు. అది విన్నప్పటికీ 1కి 2 సార్లు వింటే అర్థమవుతుంది. లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు కాబట్టి అది నేను మీ వరకు ఎంతవరకు మీకు అనుగుణంగా నా వీడియోలు చేరుతున్నాయో లేదో నాకు మరి తెలియటం లేదు. కానీ అర్థమయ్యే విధంగా చెప్పడానికే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇది మరి బుధస్థితి అంటే ధనాధిపతి బుధుడు ముఖ్యం. ఎవరికి? వృషభ లగ్నం వారికి. ఈ బుధుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రంలో స్థితి అంటే చంద్ర నక్షత్రం. మరి ఈ చంద్రుడు తృతీయాధిపతి అయ్యాడు. చంద్రుడు తృతీయాధిపతి అయ్యారు అంటే ఇక్కడ ఎలా ఉంటే బుధుడు భూతత్వంలో ఉన్నారు. స్థిర రాశి, చరరాశి. ఇది స్థిర రాశి కాదు, చరరాశి. స్థిర రాశి అంటే కుంభం వస్తుంది, సింహం వస్తుంది, వృశ్చికం వస్తుంది, వృషభం వస్తుంది. ఇది చరరాశి. అంటే ధనం నిల్వ ఉండడం కొంచెం కష్టం వీరికి. ఇది ఒక పాయింట్. మరి ధనకారకుడు, ఈయనకి ధనకారకుడు అంటే ప్రతి ఒక్కరికి ధనకారకుడు ఒకరే. ఎవరు? దేవగురు బృహస్పతి. ఈయన ఉచ్చస్థితి పొందారు. ఉచ్చస్థితి పొంది వక్రించారు.
ధనకారకుడు ఉచ్చస్థితి పొంది వక్రించారు. ఎక్కడున్నారు ఈయన? చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో స్థితి పొంది ఉన్నారు. మరి వృషభ లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు. ఎలాగా? లాభాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. కాదు, కానీ వక్రించి ఉన్నారు. అదొక ప్లస్ పాయింట్. ఉచ్చస్థితి పొంది ఉన్నారు, ప్లస్ పాయింట్. అయితే ధనం నిల్వ ఉండదు అంటాను కదా. వీరు నిల్వ చేద్దామన్నా మళ్ళీ మళ్ళీ ఖర్చులు, మళ్ళీ మళ్ళీ ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. 91లో పుట్టారంటే సుమారు 31 సంవత్సరం వీరికి. మరి నవాంశలో తీసుకుంటే శుక్రుడు ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6 లగ్న షష్టాధిపతి అయ్యారు. లాభస్థితి పొందారు. శుక్రుడు నవాంశలో స్వరాశిలో ఉన్నారు. బుధుడు కూడా స్వరాశిలో ఉన్నారు. ఇది ప్లస్ పాయింట్. సంపాదన ఉన్నప్పటికీ ఇక్కడ శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. తర్వాత చంద్ర, బుధ, రాహు, శనితో దశమంలో ఉన్నారు. మరి బుధుడు కారకత్వం దేనికి? దశమ కారకత్వం. కారకుడు దశమ స్థానంలోనే ఉన్నారు. అయితే చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. కాలపురుష కుండల చక్రానికి ఏ రాశి అయితే దానికి అంటే వృషభానికి, సింహానికి, వృశ్చికానికి, అంటే ఇది సింహానికి 2, కాలపురుషకు 2, 5, తర్వాత 9, 11 ఈ లగ్నాల వారికి గురుడు చాలా ముఖ్యం. గురు స్థితిని బట్టి వీరి జీవితం ఉంటుంది. మరి గురుడు ఉచ్చపట్టే ఉన్నారు. గురుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. పుష్యమి నక్షత్రం అధిపతి శని భగవానుడు వృషభ లగ్నానికి యోగకారకుడు. అత్యంత యోగాన్ని ఇచ్చే గ్రహం శని భగవానుడు వృషభ లగ్నానికి. మంచిదే. ఇప్పుడు చూడండి, నవాంశలో శుక్రుడు స్వరాశి, బుధుడు స్వరాశి, గురుడు తులారాశి, రవి భగవానుడు తులారాశి నీచ క్షేత్రం, శని భగవానుడు గురుక్షేత్రంలో ఉన్నాడు మీనం, రాహువు స్వనవాంశే పొందారు. అయితే లగ్నం కన్యా లగ్నం అయింది. 1, 2, 3, 4, 5. అయితే ఇప్పుడు చెప్పచ్చేది ఏంటంటే, మరి ఎప్పుడు కలుగుతుందండి? ఇప్పటి వరకు మాకు ధనం అనేది నిలవలేదు, ఉద్యోగం అనేది సరిగా లేదు. మరి ఉద్యోగ స్థానంలో రాహు, శని ఉన్నారు. బుధ చంద్రులు ఉన్నప్పటికీ బుధుడు ఆటోమేటిక్గా పాపి అవుతారు. చంద్రుడు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, పూర్ణచంద్రుడై ఉండాలి. చంద్రబలం ఉండాలంటే పూర్ణచంద్రుడై ఉండాలి. మరి ఈయన ఇది అమావాస్య గడియలు అయిపోయి ఉండగా జన్మించి ఉన్నారు. అంటే చంద్రుడికి పూర్ణచంద్రుడు కాదు, దీనికి చంద్రబలం లేదు. ధన విషయంలో కూడా చంద్రబలం చాలా అవసరం. మనం ఏం ఆలోచించాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా బుధుడు ఎంత ప్రాధాన్యమో, బుద్ధి, మన ఆలోచనలు స్థిరంగా ఉండాలంటే చంద్రబలం కూడా ఆ జాతకానికి సంపూర్ణంగా ఉండాలి. చంద్రబలం, రవి బలం ఉన్న జాతకాలు ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో జన్మించి ఉన్నా ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన ద్వారా పైకి వెళ్తారు. ఇక్కడ చంద్రబలం ఒకటి లేదు. మరి చంద్రబలం లేకుండా చూడండి,
ద్వితీయాధిపతి బుధుడు స్థితి శ్రవణ నక్షత్రంలో, చంద్ర నక్షత్రంలో ఉన్నారు. అట్లాగే ఇంకొక గ్రహం కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ రాసిపెట్టి ఉన్నాను. కుజుడు. కుజుడు రోహిణి నక్షత్రంలో ఉన్నారు. 2 గ్రహాలు శ్రవణ నక్షత్రంలో ఉన్నాయి. మరి ఎలాగండి యోగిస్తుందా? ముందుకైనా బావుంటుందా? ధన విషయంలో. మీరు కుజ మహాదశలో పుట్టారు. కుజగ్రహం దశ అయిపోయింది. రాహుగ్రహ దశ అయిపోయింది. గురుగ్రహ దశ 2030 వరకు ఉంది. ఇది గురుగ్రహ దశ. గురుడు పుష్యమి నక్షత్రం, శని నక్షత్రంలో ఉన్నారు కాబట్టి సంపాదన పర్వాలేదు. అటు ఇటుగా ఉంటుంది. మరి ఈ లగ్నానికి శని యోగకారకుడు కాబట్టి 2030 నుండి శని మహాదశ స్టార్ట్ అవుతుంది. అప్పటికి వీరి వయసు 35 సంవత్సరాలు దాటిపోతాయి కాబట్టి బాగుంటుంది. అయితే చతుర్థ స్థానంలో పాపగ్రహాలు, దశమ క్షేత్రంలో శుభగ్రహాలు యోగాన్ని ఇస్తాయి. మరి వీరికి దశమ క్షేత్రంలో అన్ని పాపగ్రహాలే ఉన్నాయి. ఈయనకి శని భగవానుడు నవాంశలో మీన నవాంశ పొందారు. శని భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. రవి నక్షత్రం. రవి చతుర్థాధిపతి. రవిగ్రహం లాభస్థితి పొందారు. రవిగ్రహం లాభస్థితి పొంది కుజ నక్షత్రంలో ఉన్నారు. కుజుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి, వ్యయాధిపతి అయ్యారు. అంటే శని భగవాను గురించి తీసుకుంటే ఇంత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా యోగాన్ని ఇస్తాడండి? భూమికి సంబంధించిన ఎలా యోగాన్ని ఇస్తాడండి శని భగవాన్ అంటే భూతత్వపు రాశిలో ఉన్నాడు. వాటిల్లో ఇస్తారు. అట్లాగే ఉద్యోగంలో శని భగవానుడికి సంబంధించిన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకుంటే యోగాన్ని ఇస్తారు. అయితే శని ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి రవిగ్రహం ఈ జన్మ జాతక చక్రానికి రవిగ్రహం ఈ జన్మ జాతక చక్రానికి చతుర్థాధిపతి అయ్యారు. కేతువు ఒక్క నిమిషం నేను గురుడు స్థితి గురుడు ఉచ్చుపట్టి తృతీయంలో ఉన్నారు. సారీ, కేతువు గురుడు సింహరాశి కాళి ఏది చతుర్థ స్థానం. 1 శని భగవాన్ 1 2 3 4 5 6 7 చతుర్థ స్థానం రవి భగవానుడిది. ఇట్లాగా చతుర్థం అంటే మాతృభూమి, తల్లి,
భూమికి సంబంధించినవి ఇవన్నీ వస్తాయి. మీకు భూమికి సంబంధించినవి ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగం అంటే మరి అగ్రికల్చర్‌లు అవి వస్తాయి. అవి సంబంధించింది లేదా ఆయిల్ ఇట్లాంటివి. అది ఎప్పుడు శని మహాదశ వచ్చినప్పుడు కలిసి వస్తుంది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఎందుకు? గురుడు పుష్యమి నక్షత్రంలో స్థితి పొందారు. వక్రించినప్పటికీ పుష్యమి నక్షత్రంలో స్థితి పొందారు. ఈ లగ్నానికి శని భగవానుడు యోగ కారకుడు. మరి ఎందుకు మాకు ధన సంపాదన ఇబ్బందికరంగా ఉంది, సెటిల్ అవ్వలేదు, ఇన్ని ఇబ్బందులు ఇలా ఉన్నదంటే మనకి ప్రతి దశానాథుడు లగ్నానికి ఏ భావానికి ఆధిపత్యం వహించారు దాన్ని బట్టి ఫలితాలు 100% ఇస్తారు. ఏ రాశిలో స్థితి పొందారు ఆ రాశ్యాధిపతి ఈయనకి కంఫర్టబుల్గా ఉన్నారా లేదా 2, 3 ఏ నక్షత్రంలో స్థితి పొందారు. ముఖ్యంగా నక్షత్రాధిపతే ప్రతి గ్రహానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మరి ఇక్కడ బుధుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రం తృతీయాధిపతి ఈ లగ్నానికి యోగకారకం కాదు. నీళ్ళల్లా డబ్బులు ఎంత సంపాదించినా నిలవ ఉండదు. చంద్రబలం ధనానికి కూడా చంద్రబలం చాలా ముఖ్యం. చంద్రబలం కూడా లేదు. అందుచేత ఇబ్బందులు. మరి శని భగవానుడు స్వక్షేత్ర స్థితి పొంది భాగ్యంలో ఉన్నారు. శని భగవానుడు రవి నక్షత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి ఒక చతుర్థాధిపతి రవి అవ్వడం వల్ల ఇస్తారు. అయితే చతుర్థానికి సంబంధించిన ఉద్యోగాలు, వ్యాపారాలు వాటి మీద పెట్టుబడి పెట్టడం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు. అలాగే లగ్నాధిపతి శుక్రుడు శనిపాలిత రాశిలోనే స్థితి పొందారు. అది మంచిదే. శుక్రదశ రాదు, అంటే శని మహాదశ తర్వాత మళ్ళీ బుధ మహాదశ వస్తుంది. కేతువు శుక్రుడు జీవితం లాస్ట్లో వస్తుంది. బుధ దశ రాదు. మరి రావాల్సింది ఏంటి? శుక్ర మహాదశ రాదు, బుధ మహాదశ వస్తుంది. శని మహాదశ అయిపోయి అది పెద్ద అయిపోయాక. కానీ శని మహాదశే ఈయనకి జీవితం మొత్తం యోగాన్ని ఇచ్చే దశ. అప్పుడు ఏం చెయ్యాలన్నా ఆయా పనులు తొందరగా మీకు కావలసినవి 19 సంవత్సరాలంటే ఎక్కువే. మనం సెటిల్ అవ్వడానికి ఎవరికైనా ఒక నిమిషం, ఒక గంట, ఒక సంవత్సర కాలం చాలు. మంచిగా ఒక్క గ్రహమైన మనకి యోగాన్ని ఇస్తే జీవితం మొత్తం సెటిల్ చేసేస్తుంది. గురుడు ఇస్తున్నాడు కానీ గురు భగవానుడు ఇస్తున్నాడు కానీ ఆయన వక్రించుండడం వల్ల మీరు ఏదైనా సరే మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి గురుడు 1, 2, 3, 4, 5, 6, 7 దశమ క్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చూడండి, 1, 2, 3, 4, 5 అంటే లగ్నానికి ఇది సప్తమ క్షేత్రాన్ని వీక్షిస్తున్నారు. తర్వాత 6, 7 దశమ క్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఉద్యోగం అయినా ఏదైనా ఉంటుంది. అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 9 అలాగే లాభక్షేత్రాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారు గురుడు. మరి అది మీనరాశి, అది మీనరాశి స్వరాశి. మంచిదే, లాభాలుగానే ఉంటుంది. కానీ ధనం అనేది వీరికి ఎక్కువ నిల్వ ఉండదు. ఇట్లా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి మీరు. అది వృషభ లగ్నం. శుక్రుడు అంటే అధిదేవత లక్ష్మీదేవత. లక్ష్మీదేవి ఆరాధన వల్ల అవన్నీ నిలబడతాయి. ముఖ్యంగా అమావాస్య గడియలో లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వీటన్నిటికీ
ఆవిడే సెట్ చేస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు. చంద్రుడు వీక్‌గా ఉన్నాడు కాబట్టి, ముఖ్యంగా అమావాస్య రోజు మీ లక్ష్మీదేవిని ఆరాధించండి. చేసి చూడండి ఈ చిట్కా. ఆటోమేటిక్‌గా జీవితం అంతా సెటిల్ అవుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.